మొత్తం అందులో అవుతుంది. ఎన్ని రోజులు అయిందమ్మా ఊడిచి? 20 రోజులు పట్టింది. 4 రోజులు 5 రోజులు అయితే కొద్దిగా మొవ్వొట్టుకుని వస్తుంది. మళ్ళీ మనం కొద్దిగా మళ్ళీ మట్టం లాగేసి ఆరిపోవాలి. ఆరిపోయి కొద్దిగా యూరియా పొటాష్ కొడితే వస్తుంది. తుఫాను ప్రభావము, అదేవిధంగా ఈ అల్పపీడన ద్రోణితో మరి పెద్ద ఎత్తున ఏదైతే అకాల వర్షాలతోటి ఉత్తరాంధ్ర, అదేవిధంగా వెస్ట్, ఈస్టు, మరీ పర్టికులర్గా కృష్ణా, గుంటూరు, బాపట్ల ఏదైతే జిల్లాలు ఏవైతే ఉన్నాయో బాగా ఎక్కువ ఎఫెక్ట్ అవుతూ ఉన్నాయి. అందులో పర్టికులర్గా ఎవరైతే ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా మరి నిన్నటి నుంచి కూడా ఎవ్రీ 1 hour 2 hours కాన్ఫరెన్స్ తీసుకుంటూ ఎప్పటికప్పుడు అన్ని డిపార్ట్మెంట్లని కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ ఎంత ఇన్ఫ్లో వస్తుంది, ఎంత అవుట్ఫ్లో పోతూ ఉంది, ఏ విలేజ్ ఎఫెక్ట్ అవుతూ ఉన్నాయి, ఏ ట్యాంక్స్కి ఇబ్బంది ప్రమాదం వచ్చేటువంటి పరిస్థితి ఉంది అని ఎప్పుడు కూడా మానిటరింగ్ చేసుకుంటూ ఆ ఎఫెక్ట్ అయ్యేటువంటి విలేజెస్లో ఉన్నటువంటి ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళని ముందుగానే సురక్షితమైనటువంటి ప్రాంతాలకి తరలించడం ద్వారా సాధ్యమైనంత వరకు ప్రాణ నష్టం, ఆస్తి నష్టం తగ్గించేటువంటి ప్రయత్నం మన తరపున చేయాలనేటువంటిది. అదేవిధంగా ఏదైతే పునరావాస కేంద్రాల్లో చేర్చినటువంటి వాళ్ళకు కూడా ఇమ్మీడియట్లీ వాళ్ళకి కావాల్సినటువంటి భోజన సౌకర్యాలు అన్నీ కూడా వాటర్ ప్యాకెట్లు, మిల్క్, ఇట్లా ఇవన్నీ కూడా హ్యూమన్ గ్రౌండ్స్లో వాళ్ళకి అరేంజ్ చేయాలని ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాలు. అదేవిధంగా ఏదైతే దీర్ఘకాలిక వ్యాధులకు సంబంధించిన వాళ్ళు కానీ, ఎవరైతే ఈ యొక్క నెలలు నిండినటువంటి గర్భిణీ స్త్రీలు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా ముందుగానే హాస్పిటల్స్కి చేర్చమని ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఆదేశాలు. ఇట్లా ఎవ్రీ మినిట్ ఆయన మానిటర్ చేస్తూ అలర్ట్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఈ సందర్భంగా ప్రజలకు కూడా సాధ్యమైనంత వరకు అత్యవసరమైన పనులు ఉంటేనే తప్ప బయటికి రావద్దని కూడా ప్రజలకు కూడా మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ ఉన్నాం. అదేవిధంగా ఏదైతే ఈ డిపార్ట్మెంట్స్ కూడా పంచాయతీరాజ్ కానీ, హెల్త్ కానీ, రెవెన్యూ, ఇరిగేషన్, మున్సిపల్ ఇవన్నీ కూడా కంబైన్డ్గా వర్క్ చేస్తూ ఏదైతే ఎక్కడైతే బ్రీచెస్ పడ్డాయో వాటిని కూడా యుద్ధ ప్రాతిపదికన వాటిని మళ్ళీ ఆ బ్యాగ్స్, ఆ సరువు బాధలు ఇవన్నీ కూడా పూర్తి చేసి సాధ్యమైనంత వరకు వెంటనే సహాయ చర్యల్లో అధికారులు అందరూ కూడా నిమగ్నం కావాలని, ఈ సహాయక చర్యల్లో అధికారులతో పాటుగా మన తెలుగుదేశం, జనసేన, బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు కూడా ఆ సహాయ కార్యక్రమాల్లోనూ పాల్గొవాలని చెప్పేసి కూడా మీ ద్వారా కూడా అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఉన్నాం.